ఘనంగా గోదాదేవి రంగనాథ స్వామివారి కళ్యాణం పాతచర్ల శ్రీ సీతారామ భక్త లక్ష్మణాంజనేయ స్వామి ఆలయంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. గోదాదేవి రంగనాథ స్వామివారి కళ్యాణం చేయడానికి అసలు కారణం ఏమిటి? ధనుర్మాసంలో గోదాదేవి రంగనాథ స్వామిని నెల రోజుల పాటు పారాయణం చేసి 27వ రోజున కుడారే కార్యక్రమంలో భాగంగా 108 కలశాలతో ప్రసాదం నివేదిస్తుంది. ఈ సందర్భంగా భోగి పండుగ రోజు ప్రతి సంవత్సరం శ్రీ గోదాదేవి రంగనాథ స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు ఆలయ నిర్వాహకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లమండల కేంద్రంలోని డాక్టర్ సుధారాణి ఇంటి వద్ద నుండి గోదాదేవిని మేళతాళాలతో భక్త బృందం పాదయాత్రగా బయలుదేరి పాతచెరలో గల శ్రీ సీతారామ భక్తాంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుంటారు. తదుపరి రంగనాథ స్వామిని డాక్టర్ రంగారావు ఇంటి వద్ద ఉన్న రంగనాథ స్వామిని భక్తులు మేళతాళాలతో చేరుకొని రంగనాథ స్వామిని పాదయాత్రగా మేళతాళాలతో శ్రీ సీతారామ భక్త లక్ష్మణాంజనేయ స్వామి వద్దకు చేరుకుంటారు. అనంతరం గోదాదేవికి రంగనాథ స్వామికి భక్తుల సమక్షంలో ఘనంగా కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అయినగిరి నాగేశ్వరరావు, గోరింట్ల వెంకటేశ్వరరావు, దల్లి సత్యనారాయణ రెడ్డి, త్రినాథులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సీతారామ భక్త లక్ష్మణ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి మన ప్రజాబంధుక సమహావర్తే సావధాన శుభలగ్నే సావధాన గంభీరం జనమండలం జనపదం గంభీర శాంభూనం జానకీ జయ బోలో రంగనాథ వర్షాకే జయ బోలో రంగనాథ వర్షాకే జయ బోలో రంగనాథ వర్షాకే జయ బోలో